మావాడ చల్లగా ఉండాలని నీకు తోడు బోనం వేసుకొని వచ్చాము మా తల్లో మైసమ్మ తల్లి. ఇగో ఇవాళ మన మహిషాపట్నంలో ఉన్నటువంటి మన గట్టు మైసమ్మ ఉన్నది కదా, ఆ గట్టు మైసమ్మ యొక్క బోనాల పండుగ అంగరంగ వైభవంగా ఇవాళ జాతర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలన్నమాట. మన బైస ప్రాంతము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ముదల్ నియోజకవర్గంగా ఉన్నటువంటి కొన్ని వందల మంది భక్తులు ఆడపడుచులు ఈ విధంగా బోనం తీసుకొచ్చి మన అమ్మవారిని ఇగో నిండు నూరెళ్ళు అష్టైశ్వర్యాలతోటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి పాడి పంటలతో ఇగో సల్లంగా ఉండేటట్టు దీవించమ్మా నీవు ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి అమ్మలు బోనం వేసిళ్ళు. ఇక దాని తర్వాత అక్కడ వచ్చినటువంటి ఇగో పెద్ద మనుషులు ఈ విధంగా అక్కడ మొగ్గులు వేసి ఈ విధంగా కోళ్ళను అదేవిధంగా మేకలను ఈ విధంగా అక్కడ మనకు అమ్మవారికి బలిచ్చిల్లన్నమాట. ఇగో వాళ్ళ యొక్క పసుపు కుంకుమ అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఇగో అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులందరూ ఇగో ఈ విధంగా కుంకుమతోటి అదేవిధంగా పసుపుతోటి అలంకరించి అక్కడ ఈ బోనాన్ని సమర్పించాలన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైస ప్రాంతంలో ఉన్నటువంటి బట్టి గల్లి అదేవిధంగా మన కిసాన్ గల్లి అదేవిధంగా తదితర గల్లీల నుంచి పెద్ద మొత్తంలో భక్తులందరూ ఏదైతే ఈ మన కిసాన్ గల్లీకి చెందినటువంటి సర్పంచ్ రాజలింగు గారు అదేవిధంగా ఉప సర్పంచ్ వచ్చి అక్కడ ముందుగల్లా బోనాన్ని సమర్పించాలన్నమాట వాళ్ళ గల్లీ తరపున. ఇక దాని తర్వాత మన బట్టి గల్లీ ఏదైతే ఉన్నదో గణేష్ నగర్కు సంబంధించింది కూడా ఈ విధంగా మన దత్తన్న గారు బోనాన్ని తీసుకొని వాళ్ళ యొక్క గల్లీతోటి ఇక్కడ వచ్చిండ్లు. ఇక వాళ్ళ గల్లీలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఇగో అన్నతో పాటు అక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ఇగో ఈ విధంగా ఆడపడుచులందరూ బోనాన్ని ఎత్తుకొని ఈ విధంగా అమ్మవారికి సమర్పించాలన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఈ బయసు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విధంగా చూస్తున్నారు మీరు ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉన్నదో. అమ్మవారిని ఇవి మన ముదల్ నియోజకవర్గంలోని అతిపెద్ద జాతరగా ఈ బోనాల పండుగని ఇక్కడ కొలుస్తారు కాబట్టి ఈ విధంగా లైన్ బట్టి మరి అక్కడ దాదాపు 2 గంటల నుంచి ఈ బోనాలను అక్కడ సమర్పిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మన పట్టణ బీజేపీ మన అధ్యక్షుడు అయినటువంటి ఎన్నుపోతుల మల్లేష్ గారు అదేవిధంగా కౌన్సిలర్ మన పోషెట్టి అన్న గారు అదేవిధంగా గాలి రవి గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ మన శ్రీనివాస్ గారు అదేవిధంగా తదితర నాయకులు మన పెండెపు కాశీనాథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ గుడికి ఏదైతే తన సేవలు అందిస్తున్నటువంటి అధ్యక్షుడు మన గట్టు గారికి ఈ విధంగా అక్కడ సన్మానం చేయడం జరిగింది. ఇక అక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇక కొద్దిగా అక్కడ పులోరాను అన్నదానంగా పెట్టింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ అన్నదానాన్ని అక్కడ స్వీకరించి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ విధంగా అందరూ అమ్మవారికి జయకొడుతూ వచ్చిండ్రు. ఇక మన బైసపట్నానికి చెందినటువంటి సిఐ రాజారెడ్డి గారు కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో వెళ్ళి అక్కడ అమ్మవారిని మొక్కుకొని బైస ప్రాంతమే కాకుండా యావత్ మొత్తము నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతోటి అష్టైశ్వర్యాలతోటి ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని అక్కడ మొక్కుకోవడం జరిగింది. ఇక ఈ విధంగా వన భోజనము అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఈ విధంగా వన భోజనంగా అక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క సద్దులను తీసుకొచ్చి ఈ విధంగా తిక్కపొత్తులను ఇక్కడ విడుస్తారన్నమాట. తల్లి గట్టు మైసవ్వ వెలిసిన సందర్భంగా మరి తల్లి మైసాపట్టణ వాసులకే కాకుండా తమ భక్తులందరికీ ఎల్లవేళలా రక్షిస్తూ కష్ట సమయాల్లో ఆపద సమయాల్లో ఎవరైతే భక్తులు మొక్కులు తీర్చుకుంటారో వారికి ఎల్లవేళలా తల్లి కాపాడుతున్నది. ఆ చరిత్ర ఏమనగా పూర్వము బైంసా పట్టణానికి మైసాగా పిలిచేవారు. ఈ గట్టు మైసమ్మ కూడా మా నమ్మకం ఏమంటే వర్షాకాలంలో ప్రకృతిలో వచ్చే చీడపీడల నుంచి వాతావరణంలో వచ్చే మార్పుల గురించి ప్రకృతి రీత్యా గురించి ఈ తెలిసిన గ్రామ దేవతలే మా అందరినీ కాపాడుతాయని మా యొక్క నమ్మకము. అదేవిధంగా ఇది గట్టు మైసమ్మకు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎక్కువ నమ్ముకొని వారు ఎక్కువగా పూజించడం జరుగుతుంది. ఆ మాత ఆశీర్వాదంతో వ్యవసాయదారులకు కరెక్ట్ టైంలో వర్షాలు పడి మరియు వారికి అధిక దిగుబడులు వచ్చి వాళ్ళు సుఖశాంతులతో ఉండాలి. అదేవిధంగా బైంసా ప్రజలు కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మాతతో ప్రార్థిస్తూ అదేవిధంగా
ఈ సంబంధించినటువంటి సర్వే చేసి ఏదైతే 24 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఒక ప్రహరీ గోడను 1 కోటి రూపాయలతో నిర్మించడం జరిగింది. అది మా ఏదైతే నేను తల్లి అమ్మగారికి కోరుకుంటున్నా మా ఆధ్వర్యంలో కావడం గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ కంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టడం ఎప్పుడు మిగిలిపోతుంది, గేటు మిగిలింది, అది త్వరలోనే ఎన్నికలు కూడా రావడం వల్ల బంద్ అయింది. అది కూడా క్రమాను తర్వాత గేటు మా మున్సిపల్ నుంచి చూపిస్తాము. అంతేకాదు ఇక్కడ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి స్టేట్ మెట్లు కావచ్చు, తర్వాత ఒక 25 లక్షల షెడ్డు, 25 లక్షల సీసీ రోడ్డు, ఖచ్చితంగా ఒక 50 నుంచి 70 లక్షల పనులు రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో, ఎంపీ నరేష్ ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. గతంలో చిన్నప్పటి నుంచి చూసినా కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ నిర్వహిస్తున్నారు. సంతానం లేని వాళ్లకు అమ్మవారు సంతానం కలిగిస్తారు. 6 రాగాలు, సుఖ సంతోషాలు, పాడి పంటలు అన్ని రకాలుగా ఈ గట్టు మైసవ్వ కాపాడుతుంది. కాబట్టి ఈరోజు ఈ పండుగని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు రేకుల షెడ్ అనుకోండి, మెట్లు అనుకోండి, కమాన్ అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా మా బాధ్యతగా మేము స్వీకరించి ఈ కమిటీ వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి స్వయంగా మేము చెప్పి ఈ పనులు చేయిస్తాము. ఎందుకంటే ఇది అందరి బాధ్యత కాబట్టి, మా బాధ్యత కూడా కాబట్టి. బోనాల పండుగ సందర్భంగా ఇంత సమృద్ధిగా అభివృద్ధిగా ఎవరికి ఆటంకం కల్పించకుండా ఈ పండుగను ఏర్పాటు చేసిన ఈ మందిర్ కమిటీకి మరియు ఇక్కడ సెక్యూరిటీ విషయంలో కూడా కానీ పోలీసు వ్యవస్థ పాపం నేను ఇప్పుడు అక్కడి నుంచి బట్టికెళ్ళి చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎటువంటి రోడ్ లేకుండా పోలీసు బందోబస్తుగా వారు కూడా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ పండుగను జరుపుకోవడం ఉద్దేశం అంటే మా మైసా నగరంలో ఈ మైసమ్మ వెలిసిన తర్వాతనే ఈ మైసా నగరంకు పేరు వచ్చింది. అదేవిధంగా అప్పటి నుండి మైసా అని పిలుస్తాము. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ మైసాను కొన్ని కారణాల చేత దీన్ని బైంసాగా చేర్చిండ్రు. ఆ బైంసాను కూడా మేము ఒక 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. ఈ బైంసాను మైసాగా మార్చమని ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించాము. ఎలక్షన్ కమిటీలో కూడా ప్రభుత్వం అందరికీ జయమాతాది. ఈరోజు ఆషాఢ మాసంలో నిర్వహించే మన తెలంగాణలోని అతిపెద్ద పండుగ బోనాల పండుగ. ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ అధ్యక్షులు గట్టు గారికి, వారి కార్యకార బృందానికి అందరికీ, మరియు ఈరోజు వచ్చేసిన కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన సమాజ నెల నుంచి కూడా ఈరోజు మన ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఇంతకుముందు మనం చూస్తుంటే ఇక్కడ రేకులు కానీ గుడిచ కానీ ఎటువంటిది లేకుండా అమ్మ ఒక్కటే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నేతలు, అదేవిధంగా కమిటీ సభ్యులు, గత తిరుమల కన్నయ్య గారు, అదేవిధంగా శంకర్ గారు, అదేవిధంగా మహేష్, మిగతా సభ్యులందరూ కూడా ముందుండి ఇవాళ దాతలు ఇవ్వడం కానీ వాళ్ళ నుండి కూడా చేయడము, ఇవాళ కూడా ఇవాళ ఎంత మంచి కట్టెలు కట్టడం కానీ, ఇంత మంచి కార్యక్రమం చేయడానికి వాళ్ళకు కూడా మైసమ్మ తల్లిది ఆశీస్సులు ఉండాలని కూడా నేను కోరుతున్నాను. అదే బోనాలు సమర్పిస్తాం. అదేవిధంగా ఇది ఇంత మంచిగా జరుపుకుంటున్నామంటే ఇవాళ అమ్మ గట్టు మైసమ్మ తల్లి 45 లక్షలతో ఇలా ఇంత మంచి మందిరం నిర్మించుకున్నామంటే మనందరి సహకారంతో ఇలా, మరియు మాజీ ఎమ్మెల్యే విటారెడ్డి సహకారంతో ఆయన కూడా ప్రత్యేక మా కుటుంబంలో ధన్యవాదాలు. అదేవిధంగా ఆలయ కమిటీ వారికి కూడా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న రోజుల్లో కూడా ఇంత మంచి డెవలప్ చేసుకొని ఒక షెడ్డు నిర్మించుకుంటే మనం ఇక్కడే వనభోజనాలు చేసుకోవచ్చు. కాబట్టి నా యొక్క కోరిక అందరి సహకారంతో ఇది ఒక కమిటీ నిర్మించుకున్నామని, మరియు దీనికి షెడ్ నిర్మించుకున్నామని నా యొక్క నాయకుల తరఫున మరియు మంత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.